ఈ క్యాట్ పేరు వచ్చేసి రాణి. ఇది నిన్న ఈవినింగ్ తీసుకొచ్చారండి మా దగ్గరకు. వన్ డే బిఫోర్ దానికి ఏం చేశారంటే ఒక ట్యాబ్లెట్ వేశారు. ఆ ట్యాబ్లెట్ ఎఫెక్ట్ ఏమైందంటే కనుక టోటల్గా బ్లైండ్ అయిపోయింది. 24 hours తర్వాత అది బ్లైండ్ అయింది. బ్లైండ్ అయిన తర్వాత తీసుకొచ్చారు మా దగ్గరకు. నిన్న ఎమర్జెన్సీగా దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. నిన్నటికి రోజుకి మోర్ దెన్ 50% రికవరీ ఉందన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే తెలిసి తెలియకుండా మెడికల్ షాప్కి వెళ్ళేసి మా పెట్టుకు బాగాలేదని చెప్పేసి మెడిసిన్ తీసేసుకొని వాడుకుంటారు. వాడుకున్న తర్వాత దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ పడిన తర్వాత లాస్ట్ స్టేజ్కి మా దగ్గర తీసుకొస్తారు. ఇన్ టైంలో కనుక మీరు రియాక్ట్ అవ్వగలిగితే కనుక ఏదైతే మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో దాన్ని తగ్గించగలం అనమాట. సార్ వచ్చేసి ఇన్ టైంలో తీసుకురాగలిగారు కాబట్టి దాని దగ్గర దగ్గర 50% రికవర్ అయింది. సో మీరు నిన్న ఈవినింగ్ వరకు కూడా దీని మీద హోప్స్ లేవు మాకు యాక్చువల్గా అంటే. కానీ సార్ ట్రీట్మెంట్ తర్వాత విత్ ఇన్ 1 hour అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత దీని రిజల్ట్ అప్రాక్సిమేట్లీ 150% ఉంది. 100 కూడా కాదు, 150%. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు యాక్చువల్గా అంటే. ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. ఈ క్యాట్ ఈరోజు చూస్తున్నాం ఈ టైంకి అంటే అసలు హోప్స్ సూపర్. సార్ మాత్రం మంచి ట్రీట్మెంట్ చేశారు.